శ్రీమాత్రే నమః. భక్తి శంఖ్ ప్రేక్షకులకి స్వాగతం. ధర్మ సందేహాల్లో మరొక ప్రశ్న. ఏమండి, ఇంటర్నెట్లో ఒక మంత్రం చూసేవండి, అది మేము రోజు జపం చేస్తున్నాం, అట్లా చేసుకోవచ్చా అని అడుగుతారన్నమాట. ఈ మంత్రాలన్నీ కూడా చాలాసార్లు నేను ముందు మాటలో కూడా చెప్పున్నాను, గురుముఖత మాత్రమే తీసుకోవాలి. ఈ మంత్రాలన్నీ కూడా చాలామంది అతి తెలివి ఉంటుందన్నమాట. అమ్మ కన్నా పెద్ద గురువు ఎవరు ఉంటారండి? అమ్మవారి కన్నా పెద్ద గురువు ఎవరు ఉంటారు? కాబట్టి అమ్మ జపం చేస్తే ఏమవుతుంది అనేటువంటి అడిగే వాళ్ళు ఉంటారు. మరి అటువంటివి వాళ్ళకందరికీ కూడా అలా ఉన్నప్పుడు గురువు అనేటువంటి ఒక స్థానాన్ని ఎందుకు చెప్పారు? మనకి శాస్త్రం ఎందుకు చెప్పింది? తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పింది అనమాట. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత గురువుకి ఒక స్థానం ఇచ్చింది. వాళ్ళ ద్వారా మనం తీసుకుంటే ఆ మంత్రానికి ఒక శక్తి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మంత్రం గురించి మాట్లాడుతున్నాను, నామస్మరణ గురించి మాట్లాడట్లేదు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామాన్ని జపించవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా జపించవచ్చు. శ్రీరామాయ నమః జపించవచ్చు, శివాయ గురవే నమః జపించవచ్చు. నేను చెప్పేటువంటివి ఏంటయ్యా అంటే మంత్రాలని ఎవరిని ఎక్కడ అంటారు అంటే ఆ శ్లోకంలో బీజాక్షరాలు దాగి ఉంటే దాన్ని మంత్రం అంటారు. లలితా సహస్రనామం అనేటువంటిది సౌభాగ్య విద్య. దాన్ని మీరు ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పెడితే అలాగా, నడుస్తూ వెళుతూ తింటూ తాగుతూ మెట్రోలో వెళుతూ ఎలా పెడితే అలాగా లలితా సహస్రనామాలు, బీజాక్షరాలు ఇవన్నీ కూడా గురుముఖత మీరు ఒకసారి ఉపదేశం తీసుకుని అప్పుడు మీరు ఆ మంత్రాన్ని ఆచరణలో పెట్టాలి. మంత్రం జపం ఎలా చేయాలి అనేటువంటిది ఒక నిబంధనలు ఉన్నాయి. ఏమిటి అనంటే, ఒక దగ్గర కూర్చుని తూర్పును కానీ ఉత్తరాన్ని కానీ కూర్చుని కింద ఆసనం వేసుకొని పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ మీకు ఎట్లా సౌకర్యంగా ఉంటే అట్లా కూర్చోవాలి. లేదండి నాకు సౌకర్యం లేదు, మేము వయసు పెద్దవాళ్ళం మేము అంటే కుర్చీ మీద కూర్చోవచ్చు, దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కుర్చీ మీద కూర్చుని చక్కగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీ మనసులో ధ్యానం చేసుకుంటూ లలితా సహస్రనామాన్ని చెప్తే అదొక ఫలితం. అది ఎక్కడి నుంచి చెప్పాలి? అరుణాం కరుణాతరంగితాక్షిం అని చెప్పుకోవచ్చు. సింధూరారుణ విగ్రహం అక్కడి నుంచి ఆ ధ్యాన శ్లోకం నుంచి చెప్పుకోవచ్చు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి మొత్తం శ్లోకాలు చెప్పుకోవచ్చు. ఆ ముందున్నటువంటివన్నీ కూడా ఆస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఆ ఋషులు, ఆ అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ కూడా గురూపదేశం ఉంటే హాయిగా చేసుకోండి. మీ గురువుగారిని అడిగి వారు మీకు సమ్మతిస్తే మీరు చేసుకోండి. లేదు అంటే స్తోత్రాన్ని స్తోత్రంలా జపించవచ్చు. అలా జపం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. నామజపం కాదు నేను చెప్పేది, మంత్రాలు, బీజాక్షరాలు, మంత్రాలు ఇవన్నీ కూడా ఎలా పెడితే అలాగా, ఎక్కడ పెడితే అక్కడ ఇంటర్నెట్లో చూసి అసలు నేర్చుకోవద్దు. ఇది నేను మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. శ్రీమాత్రే నమః.